హాయ్ నమస్తే, మీ కార్తీక్ ఉంగ్రాల. రాష్ట్రంలో అయితే ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పేసి అయితే చాలామంది అయితే ప్రకృతి వ్యవసాయం సంబంధించిన వ్యక్తులు కానీ అలానే ప్రకృతి సంబంధించిన అధికారులు కానీ పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆరోగ్యాలు చాలా బాగుంటాయనే ఉద్దేశంతో అయితే చాలామంది చేస్తున్నారు. మనమైతే ఈరోజు పల్నాడు జిల్లా పీరాల పట్టణంలో ఒక పెద్ద ఆవిడ దగ్గర అయితే నేను అనుకోకుండా ఈరోజు వ్యాయామం చేస్తా చూశాను. ఇటు సైడ్ చూస్తే ఒక మహా అయితే 10-15 సెంట్లు ఉంటుందా, ఎంత ఉంటుందమ్మా? ఒక 20-30 సెంట్లు దాకా ఉంది. ఇదిగోండి, ఈ 20-30 సెంట్లోనే ఈ పెద్ద ఆవిడైతే గోంగూర కానీ బచ్చల కూర కానీ చిన్న చిన్న ఆమెకు తోచిన రీతిలో అయితే చాలా వరకు ఒక చిన్నపాటి వ్యవసాయాన్ని అయితే ఇక్కడ చేస్తుంది. మనం ఆమెను ముందు అయితే అభినందించాలి ఆ పెద్ద ఆవిడని అయితే. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో వ్యాపారాలు చేసుకున్నప్పుడు కూడా ఉన్న తక్కువ భూమిలోనే ప్రకృతి వ్యవసాయాన్ని చేసే విధంగా అయితే ఆమె చాలామంది స్ఫూర్తిగా ఉంది. వాళ్ళ పెద్దానికి ఏదో ఒంట్లో బాధని చెప్పేసి చెప్పింది మనకైతే. లేదా ఆయన కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఏదేమైనా సరే చూడండి ఒకసారి మీరు, ఈ గోంగూర కానీ ఒక పక్క పోతే ఈ కాకరలు కానీ అటు పక్క పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ఆమె అడుగు తెలుసుకుందాము. అసలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఇలా ఈ కొద్దిపాటి స్థలంలో వ్యవసాయం చేస్తున్నాం అడుగు తెలుసుకుందాం. చెప్పడమ్మా, మీ పేరు? హైమావతి. ఎన్ని రోజుల ముందు చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇది 2 సంవత్సరాలు చేస్తున్నారు. ఓకే, ఏమేమి వేస్తారు దీంట్లో? అదేలా ఇప్పుడు ఎంత ఖర్చు పెడతావు మహా అయితే దీని మీద? ఈ 30 సెంట్లలో పెడితే ఒక అంటే విత్తనాలు కొద్దిగా 30 రూపాయలు 50 రూపాయలు చిన్న చిన్నపాటి వాటిని తీసుకొచ్చుకొని వేస్తుంటా. దానివల్ల ఒక 1000-2000 లాభం వస్తుంది, అంతే కదా? చూడండి, ఏంటంటే చిన్నపాటి వ్యాపారం అనేది చేసుకున్నప్పటికి కూడా పొలం లాంటిది, అంటే 30 సెంట్ల స్థలంలోనే కొద్దిపాటి ఖర్చుతోటి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అని చెప్పేసి పెద్దమ్మ అయితే మనకు చెబుతుంది. ఎందుకంటే అందరూ కూడా మీకు ఉన్న ఖాళీ స్థలాలు ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా మీకు తోచిన విధంగా గోంగూర, బచ్చల కూర, తోటకూర ఏదైనా సరే ప్రశాంతంగా మీరు కొద్దిపాటి స్థలంలోనే ఇలాంటి పంటలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు కూరగాయల రేట్లు మామూలుగా ఉన్నాయి చెప్పు. టమాటా 40-50 రూపాయలు ఉంది, దోసకాయలు 40-50 రూపాయలు, ఏదైనా సరే 50-60-70 రూపాయలు నడుస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? తక్కువ పొలం అయితే ఎక్కడ ఉంటుందో, తక్కువ స్థలం ఎక్కడ ఉంటుందో ఆ ప్రదేశాలను ఎన్నుకొని మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి గోంగూర కానీ ఇలాంటి ఆకుకూరలు కానీ కొన్ని ఏదన్నా టమాటా లాంటివి కానీ ఇలా చిన్న చిన్న వాటిని మొక్కలు తెచ్చుకొని వాటిని కూడా పెంచుకొని ఇలాంటి చిన్న వ్యాపారం చేసుకుంటే మీకు కూడా చాలా బాగుంటుంది. చెప్పండి పెద్దమ్మ, మరి మీరు మరి స్థలం చిన్నపాటి స్థలం ఉన్న వాళ్ళకి మీరేం చెబుతారు? అంటే మీరేమంటారంటే ఇప్పుడు చిన్నపాటి స్థలంలో వాళ్ళు ఇలాంటివి చేసుకొని ₹1 బతకొచ్చు. అది ఏదో పెద్ద పెద్ద వ్యాపారం లక్షల రూపాయలు పెట్టడం అవసరం లేదు, కొద్ది స్థలంలో కూడా బతకొచ్చు అనేది నిరూపిస్తున్నాం అని చెప్పేసి కూడా పెద్ద మీద మనకు చెబుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నాకు ఎవరో కూడా నాకు తెలియదు. నేను అడిగాను లోపలికి వచ్చి, పెద్దమ్మ ఒక వీడియో చేసుకుంటానంటే చేసుకోయా అన్నది. అది వ్యవసాయానికి ఉన్న గుణం. అది రైతు ఎవరైనా సరే అవతల వ్యక్తుల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. మన కోసం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైతు ఎప్పుడైనా సరే వాళ్ళకి తారతమ్యాలు తెలియదు, వాళ్ళు గౌరవించడం తప్ప వేరే ద్వేషించడం వాళ్ళకి తెలియదు. చూడండి, ఆమె పెద్దవాడు నన్ను రాంగులోనే వీడియో చేసుకోమని చెప్పి నాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేనైతే నా తరపున, నా ఛానల్ తరపున అయితే ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఖచ్చితంగా. అయితే మీరు కూడా ఖచ్చితంగా మీకున్నటువంటి వాటి కొద్దిపాటి స్థలాలు ఉంటే ఇలాంటి చిన్న చిన్న విత్తనాల రూపంలో వేసుకొని మీరు కూడా ₹1 సంపాదించుకోండి. థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ.